తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 సెమీఫైనల్స్ రౌండ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ స్పెషల్ గణతంత్ర దినోత్సవ సంచికకు మీ అందరికీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నాను. మన సంగీత సామ్రాట్ శ్రీ కీరవాణి గారికి నమస్కారం సార్. లిరిక్స్ తో మ్యాజిక్ చేసే మా చంద్రబోస్ గారికి హాయ్. అండ్ ది ఎవర్ చార్మింగ్ సునీత మేడం నమస్కారం. నమస్తే. అలాగే మా వాద్య బృందానికి the semi-finalists of this season 26. ఈ 4 వారాలు అయిన తర్వాత ఈ 6గురిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ప్రీ ఫైనల్స్లోకి ఎంట్రీ అవుతారు. ఇలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్లో చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న వాళ్ళే ఈ సీజన్ 26 ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాళ మన పిల్లలు ఏం పడబోతున్నారంటే, ఎందరో మహానుభావుల త్యాగాల పునాదుల మీద మన రాజ్యాంగం అనే రక్షణ నిర్మించుకున్న అద్భుతమైన క్షణం మన రిపబ్లిక్ డే. స్వేచ్ఛా గాలిని పీలుస్తూ మన గర్వంగా జీరుస్తున్నాం అంటే అది వారు వేసిన బాటే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వారిని స్మరించుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలుగు సినిమాల్లో దేశభక్తి గీతాలని ఎంపిక చేసుకొని ఈ 6 కంటెస్టెంట్స్ ఈ సెమీఫైనల్స్ రౌండ్లో మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఇవాల్టి ఈ స్పెషల్ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నిగమ.
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బాబో నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. జడ్జెస్, ఓవర్ టు యూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయావు. అంత అద్భుతమైన పాటని మళ్ళీ అంటే చిన్నప్పుడు ఇది రేడియోలో వింటున్న ప్రతిసారి ఇమోషన్ తో నిండిపోయేది, గుండెంతా బరువు అయిపోయేది. అండ్ ఎక్కడ లేని దేశభక్తి. కొన్ని పాటలు ఇన్స్టెంట్ గానే మనలో దేశభక్తి ఉంది అనటానికి మనం ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాము? ఏమీ చేయటం లేదు. బార్డర్లో ఉండే వాళ్ళును, మనల్ని రక్షిస్తున్న వాళ్ళు, లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న వాళ్ళు అక్కడక్కడ. సో అవి తప్ప మనం ప్రత్యేకించి ఏమీ చేయట్లేదు. కానీ మనలో దేశభక్తి ఉంది అనటానికి నిదర్శనం ఏమిటి అంటే ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా ఇన్స్టెంట్ గా మనలో కలిగేటటువంటి ఆ ఫీలింగ్ ఉంది చూసావా? ఇన్స్టెంట్ గా మన రియాక్షన్ ఏదైతే ఉందో, ఓకే నేను కూడా ఈ దేశం అంటే నేను ప్రేమిస్తాను, అవసరమైన చోట నేను నిలబడతాను, నా దేశం కోసం నేను మాట్లాడతాను అన్న భావనలు క్రియేట్ అవుతూ ఉంటాయి పాటల ద్వారా. అది ఈ పాటలో ఉన్నటువంటి గొప్పతనం. అది నువ్వు ఎంత అందంగా పాడావంటే, ఎంత అందంగా పలికావంటే, శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం అని పాడినప్పుడు ఆ శాంతి మాత్రం ఏంటో చాలా ప్రశాంతంగా దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను నేను. నాకు నీ ప్రొనౌన్సియేషన్ ఎంత ఇష్టమో, నువ్వు పాడుతుంటే వినడం నాకు ఎంత ఇష్టమో. ఆ ఇష్టాన్ని ఇంకా 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 పెంచుతున్నావు చూడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ పాటను రచించింది మైలవరపు గోపి గారు. ఈయన మా మావయ్య, చిన్న మావయ్య అవుతారు. మా మావయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు, వాళ్ళ తమ్ముడు మైలవరపు గోపి గారు, నాకు మావయ్య అవుతారు ఈయన. బాలు గారికి చాలా ఇష్టమైన రచయిత మైలవరపు గోపి గారు. చాలా బాగా పాడావునన్నా. ముఖ్యంగా బాపు అన్నప్పుడు, చరణంలో బాపు అన్నప్పుడు మాత్రం ఏదో ఒక లోపల నుంచి ఒక తన్మయత్వం మనసంతా నిండిపోయింది. అట్లాగే నువ్వు పాడుతున్నప్పుడు వెనకాల గాంధీ గారి బొమ్మ చూసినప్పుడు కూడా ఆ పాట అంతా కూడా ఏదో ఒక ఆ జాతీయత భావన మనసంతా నిండిపోయింది, పులకించిపోయింది. ముఖ్యంగా గాంధీ గారి బొమ్మ చూస్తుంటే ఒక్కసారి మనం గాంధీ గారి గురించి మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకేంటంటే, అసలు ఇలాంటి మనిషి అంటే రక్త మాంసాలు కలిగిన ఇలాంటి మనిషి ఇలా తలంలో నడయాడని బహుశా భవిష్యత్ తరాలు నమ్మవేమో అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీ గారి గురించి చెప్పారు. ఇలాంటి మనిషి అసలు ఉన్నాడు, భూమి మీద పుట్టాడు, నడిచాడు ఈ నేల మీద అని భవిష్యత్ తరాలు నమ్మవేమో అన్నారు. అట్లాగే అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఉండదు. ఇంతకుముందు నల్లవాళ్ళ మీద చాలా వివక్ష చూపించేవాళ్ళు. వాళ్ళను రైళ్లలో వేరే భోగిల్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు, బాత్రూమ్లు వేరే బాత్రూమ్లు, ఎక్కడ వాళ్ళు హోటళ్ళలో వేరే చైర్లో కూర్చోబెట్టేవాళ్ళు. అలాంటి వివక్ష చూపిస్తున్న తరుణంలో మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను అట్లాంటాలో ఒక ఉద్యమం ప్రారంభించాడు, పౌర హక్కుల ఉద్యమం. అంటే సమానత్వం, స్వేచ్ఛ గురించి, నల్లవాళ్ళ సమానత్వం, స్వేచ్ఛ గురించి ఒక ఉద్యమం ప్రారంభించాడు. ఆ ఉద్యమం ప్రారంభోత్సవంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మన స్వేచ్ఛ కోసం, మన సమానత్వం కోసం, మన హక్కుల కోసం రక్తం ఏరులై ప్రవహించాలి, కాకపోతే ఆ రక్తం మనదే కావాలి అన్నాడు. అంటే దీనికి మూలం ఏంటో తెలుసా? ఒక చెంప మీద ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించమనే గాంధీ గారి స్ఫూర్తితో ఆయన ఆ మాట చెప్పారు అక్కడ. అందుకోసమే మార్టిన్ లూథర్ కింగ్ గారిని ఏమంటారు తెలుసా? అమెరికన్ గాంధీ అంట. గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ముద్రిస్తుంది.
గాంధీ గారి గొప్ప లక్షణాలు ఏంటి? శాంతి, సహనం, సత్యం. ఆ ఆయుధాలతో మనకు స్వతంత్రం సిద్ధింపజేశారు. కాబట్టి గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ముద్రిస్తారు కదా, మనం ఆ శాంతి, సహనం, సత్యం అనే లక్షణాలను పోగు చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నిగమ, నమస్తే సార్. నాకు కోదండ పాండే గారు స్వరపరిచిన ఈ అద్భుతమైన ఈ పాటలో నువ్వు చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. సుశీల గారు ఎంత చక్కగా పాడారు, నువ్వు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. మైలవరపు గోపి గారు రాసిన ఈ లిరిక్లో నాకు బాగా నచ్చిన లైన్స్, బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి అన్నారు. సో బానిసత్వం అనే పదంతో బానిసత్వం నుంచి విడుదల పొంది అని అనకుండా బానిస భావం అండంలో చాలా చాలా గొప్ప మీనింగ్ ఉంది. ఏంటంటే బానిసత్వం అంటే ఒకళ్ళు నిన్ను బానిసగా మార్చి నీ జీవితం మీద వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు అది బానిసత్వం అవుతుంది. బానిస భావం అన్నది ఇంకొకళ్ళతో ప్రమేయం లేకుండా నీ మనసులో ఉన్నదే బానిస భావం అవుతుంది కదమ్మా. నువ్వు నిన్ను బానిసగా ఫీల్ అవుతూ నిన్ను తక్కువ చేసుకుంటున్నప్పుడు అది బానిస భావం అవుతుంది. అది ఉండకూడదని చెప్పడం ఇది. వివేకానంద స్వామి రజోగుణం మన భారతదేశానికి అవసరం అని చెప్పిన దానికి సమానమైనటువంటి అర్థం ఉన్నటువంటి వాక్యాలు అవి చాలా చక్కగా నాకు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు పెద్దవారిని కలిసినప్పుడు రెండు చేతులతో నమస్కరిస్తావుగా. అవును సార్. అట్లా కాకుండా వెస్టర్న్ కల్చర్ ప్రకారం షేక్ హ్యాండ్ అనేది ఉంది కదా. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు? ఒక చేత్తో ఇస్తావు కదా. అలాగే చరణ్ గారికి ఓకే, వెరీ గుడ్. అట్లా కాకుండా అవతల వ్యక్తి షేక్ హ్యాండ్ ఒక చేత్తో ఇచ్చినప్పుడు నువ్వు రెండు చేతులతో ఇవ్వడం అనేది కూడా ఉంది. ఒకసారి అలా చూపించు. అది బానిస భావం. అంటే నేను ఒక బుక్లో చదివాను, బాడీ లాంగ్వేజ్ అనే బుక్లో, అవతల మనిషి ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, చేయి ఎక్స్టెండ్ చేసినప్పుడు నువ్వు రెండు చేతులు ఇచ్చావు అనుకో, అంటే నా రెండు చేతులు మీ ఒక చేత్తో సమానం అండి అని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. అది అట్లా చేయడం తప్పేం కాదు. చాలా మహనీయులు చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు సకృత్తుగా చేయాల్సిన పని అది. నేను సపోజ్ రామోజీరావు గారిని కలిస్తే నేను అలాగే చేస్తాను. అది గౌరవం ఎక్కువైనప్పుడు చేస్తుంది. అలా కాకుండా ప్రతిసారి నువ్వు అలా చేస్తున్నావు అనుకో, అది బానిస భావం అవుతుంది. అయ్యా అని అభ్యర్థించినట్టో లేదా దేవిరించినట్టో లేదా నేను మీకన్నా చాలా తక్కువ అని నువ్వే ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చే సంస్కృతిలో ఏంటంటే వీఆర్ ఈక్వల్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది షేక్ హ్యాండ్ యొక్క మీనింగ్. అలా కాకుండా మన సంస్కృతిలో పెట్టే మనం నమస్కరించే పద్ధతిలో అది దాని అర్థం వేరు. అది టోటల్గా డిఫరెంట్. అది అందులో మర్యాద గౌరవాలు ఉన్నాయి, ఇందులో నువ్వు నేను ఈక్వల్ అనే భావం ఉంది. సో బానిస భావం అంటే ఏంటంటే, బానిసత్వం అన్నది మనకి అవతల వాళ్ళ నుంచి సంక్రమించేది కాదు, అవతల వాళ్ళు ఇంపోజ్ చేసేది కాదు. మనలోనే ఆ భావాన్ని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఉండాలి. తప్పు చేయనంత వరకు మనం కష్టపడి పనిచేస్తున్నాం, మనం నిజాయితీగా జీవిస్తున్నాం అనే భావంతో ఉన్నప్పుడు ఆ బానిస భావం ఉండదు. అట్లాంటి భావం ఉంది కాబట్టే గత తరం వాళ్ళు అంత ధైర్యంగా పోరాడగలిగారు, తుపాకీ గుళ్ళకి ఎదురొడ్డి నిలబడగలిగారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదన్న భావంతో నిరంతరం కూడా ఊపిరి పీలుస్తూ ఈ భూమి మీద నడిచారు కాబట్టి. సో దాంట్లోంచి కొంచెం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా పాడావు. ఈ కార్యక్రమానికి మంచి శుభారంభం చేశావు. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ రిపబ్లిక్ డే స్పెషల్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదో. దేశమంటే జుట్టు జుట్టు
మమ పమ పని పని సరి సని పమ ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరునిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు ప్రేమ పంచు ప్రేమగా క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితం వంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు భవిత నేడే కాను కందించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే దేశమంటే మనుషులోయ్. కీరవాణి గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. యశస్విని, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. బాలు గారు అద్భుతంగా పాడిన పాటని ఇది సాహసం చేసి నువ్వు ఫీమేల్ వాయిస్లో పాడడం అనేది అదొక సాహసం. అయితే దీంట్లో గుక్క తిప్పుకోకుండా పాడాల్సిన సందర్భాలు ఉన్నాయి. అవి స్పష్టత చెడకుండా, భావం చెడకుండా అవి నువ్వు చక్కగా నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట రాసిన మా మిత్రులు చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు అన్నారు. అది ఒక్కటి, అది మొత్తం పాట లో ఆ ఒక్క లైన్ ఫాలో అయితే చాలా సమస్యలు అసలు ప్రపంచంలోనే ఉండవు. నవ్వుతూ పరిష్కరించడం అన్నది సామాన్యమైన మాట కాదు. అది అందులో హింస అంటే మనుషులు చంపుకోవడం, నరుక్కోవడం మాత్రమే కాదు, మాటలతో ఆరోపణలు, మాటలతో అటాక్ చేయడం కూడా హింస లాంటిదే. తిట్టుకోవడం కూడా ఒక రకమైన హింసే. కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం ఇవన్నీ హింసలే. ఇవన్నీ కూడా చక్కటి చిరునవ్వుతో పరిష్కరించవచ్చు అనే దాంట్లో చాలా గొప్ప ఇది బోధ ఉంది అందులో. దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అయిన గురజాడ అప్పారావు గారి అమృతతులైన వాక్యాలని సపోర్ట్ చేసే వాక్యం అది. సామరస్యంలోనే మొత్తం అంతా ఉంది. ఆ సామరస్యం ఉండాలంటే ముందర మనుషులు కావాలి అని అనుకోవాలి మనం. ఆ లక్షణాన్ని ఉద్బోధించే పాట నువ్వు చక్కగా చెప్పావు. అయితే ఈ సభాముఖంగా నాకు ఒక చిన్న అబ్జెక్షన్ కూడా ఎప్పటి నుంచో ఉన్నదాన్ని చంద్రబోస్ గారిని అడగదలుచుకున్నాను. ఆయన మాట్లాడినప్పుడు చెప్తారు. ఇందులో నాకు మొత్తం పాట అంతా ఎంత ఇష్టమో కొంత వెటకారం కూడా ఉంది ఇందులో. గతం కాదో అన్నది నాకు అభ్యంతరం ఉంది. గతం కాదు అని మతానికి ప్రాస కోసం రాశారా? ఎందుకంటే దేశం అంటే గతమే. గతంలో ఎందరో చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క పోరాటాలకు ఫలితంగా ఈ దేశం ఏర్పడింది. కాబట్టి గతం కాదో అనడం ఎంతవరకు సముచితం ఆయన చెప్తారు. ఎప్పటి నుంచో ఆయన అడగాలనుకుంటున్నాను. కలిసిన ప్రతిసారి వేరే ముచ్చటించుకుంటాం కానీ ఇట్లాంటివి నేను మర్చిపోతూ ఉంటాను. బాగా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. అభినందనలు నీకు. లలిత, నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఎన్నాళ్ళు సాధన చేసావమ్మా? 3-4 days. ఇంతకు ముందు విన్నావు ఈ పాట? నువ్వు ప్రాక్టీస్ చేయడం కంటే ముందు విన్నాను సార్. పాట బాగా నచ్చిన పాట నీకు? అవును సార్. చాలా బాగా పాడావు, మనసు పెట్టి పాడావు, పాటలో లీనమై పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ముఖ్యంగా
ఈ పాట పాడుతున్నప్పుడల్లా తెలియని ఒక భావోద్వేగం అందరిలోనూ ఉప్పొంగుతుంది. ఎందుకంటే పాటలోని సాహిత్యం కావచ్చు, దాని సంగీతం కావచ్చు, బాలు గారు పాడిన విధానం, రాఘవేంద్రరావు గారు చిత్రీకరించిన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ పాట నేను రాశాను, నా భార్య ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించింది. మా ఇద్దరి భాగస్వామ్యం ఉంది ఈ పాటలో. ఈ పాట సందర్భం రాఘవేంద్రరావు గారు చెప్పిన తర్వాత నేను రాసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన నచ్చిన తర్వాత కీరవాణి గారితో సంగీత చర్చలు అన్నపూర్ణ స్టూడియో పక్కన ఒక హోటల్లో కూర్చున్నాము. ఎబోని అనే హోటల్లో కూర్చున్నాము. అప్పటి వరకు కీరవాణి గారికి ఈ పాట గురించి ఏమీ తెలియదు. వచ్చి కూర్చున్న తర్వాత హార్మోనియం పెట్టే ముందు కూర్చుని ఆ సాహిత్యం ముందు ఇచ్చాము. చూశారు. చూసి మీరు నమ్మండి, ఏక బిగిన ఒకే పట్టులో పాటంతా స్వరపరిచారు. ఒకసారి ఒక వాక్యం అని, మళ్ళీ ఇంకో వాక్యం అని, మళ్ళీ మొదటి వాక్యాన్ని సరిచేసి, మళ్ళీ మార్పులు చేర్పులు కూర్పులు ఏమీ లేవు. అలా సాహిత్యాన్ని చూశారు, 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు, మనసులో అనుకున్నారు. హార్మోనియం పెట్టె మీద మొత్తం సాహిత్యం అంతా అలా 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 అనుకుంటూ అల్లుకుంటూ పాట అంతా పూర్తి చేశారు. రాఘవేంద్రరావు గారికి మేమైతే అందరం దిగ్భ్రాంతి చెందాం. ఏంటి ఇంత వేగంగా, ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా పాటను ఇలా మా కళ్ళ ముందే ఆ పాట పుట్టుక జరిగింది. అది ఇప్పటికీ మర్చిపోలేని అంశం. అట్లాగే కీరవాణి గారికి బాగా నచ్చిన వాక్యం ఏంటంటే, హింసలెందుకు సమస్యలను నవ్వుతోనే పరిష్కరించు. నాకు బాగా నచ్చిన వాక్యాలు ఏంటంటే, మనిషికి ఎన్ని అలంకారాలైనా ఉండొచ్చు, మెళ్ళో హారం ఉండొచ్చు, భుజకీర్తులు ఉండొచ్చు, కంకణాలు ఉండొచ్చు, కానీ కిరీటమే మాత్రం కిరీటం యొక్క దర్పం, కిరీటం యొక్క గొప్పతనం వేరు. అట్లాగే ఈ పాటలోని కిరీట సమానమైన పంక్తులు ఏంటంటే, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ఈ 4 వాక్యాలను పాటిస్తే చాలు, జీవితం ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా, సమాజం అంతా ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది. అట్లాగే కీరవాణి గారు అభ్యంతరం చెప్పినంటే దాని గురించి ఒక వివరణ అడిగారు. గతం కాదు మతం కాదు, మతానికి ప్రాస కోసం వాడారంటే, మతానికి ప్రాస కోసం మాత్రమే వాడిన మాట కాదు. గతాన్ని తలుచుకొని, గతాన్ని మనం తెలుసుకొని, గతాన్ని ఎప్పటికీ నెమరేసుకొని ఉండడం మంచిదే. కానీ గతాన్ని మర్చిపోకూడదు, గతంలో నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో రాసిన మాట. గతం పునాదుల మీద ఈరోజు భవిష్యత్తు ఉంటుంది, కానీ గతం మాత్రమే ఉంది, గతమే జీవితం అని చెప్పేసి ఎప్పుడు అనకుండా భవిష్యత్తు కూడా ఉంది. దాని పునాదుల మీద మన భవిష్యత్తు ఉండాలి, గతం పునాదుల మీద ఉండాలి. దాన్ని మర్చిపోకూడదని చెప్పట్లేదు, కానీ అక్కడే నిలిచిపోకూడదు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడడానికి కాకుండా మనమేం చేశాము, ఆ త్యాగధనుల వాళ్ళ పునాదులపైన నిర్మించబడిన ఈ భారత జాతి మీద మనం ఈరోజు ఉంటున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మనం ఎలా మసలుకోవాలి, ఎలా నడుచుకోవాలనే కర్తవ్య బోధ చేసే పాట. కాబట్టి ఇది గతం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా ఉంది, వర్తమానం కూడా ఉంది. దాని మీద మనసు పెట్టండి, దాని మీద మనసు లగ్నం చేయండి అని ఉద్బోధ చేసే గీతం ఇది. మీ వివరణ సంతృప్తికరంగా ఉందండి. ఇద్దరు గొప్పవాళ్ళు మాట్లాడుకుంటే ఆ సంభాషణలో కూడా మనం నేర్చుకునేది ఎంత ఉంటుంది అనడానికి ఉదాహరణ, సార్ ఒక ప్రశ్న అడగటం, చంద్రబోస్ గారు దానికి జవాబు చెప్పటం. మొత్తంగా ఈ పాట ఎన్నిసార్లు విన్నా, ఏ స్టేజ్ మీద విన్నా కూడా కలిగేది ఒకటే అనుభూతి. చెప్పలేనంత ఉద్వేగం, చెప్పలేనంత అణుచుకోలేనటువంటి కోపము, అయ్యో ఇలా కదా ఉండాలి అని ఇన్స్టెంట్గా అన్ని రియాక్షన్స్ ఈ పాట ద్వారా కలుగుతాయి. లాస్ట్ వన్ ఆఫ్ ది సీజన్స్లో వాగ్దేవి పాడింది. వాగ్దేవి పాడినప్పుడు అదొక మూమెంట్, నువ్వు మళ్ళీ కొత్తగా ఇంకొక మూమెంట్ క్రియేట్ చేసావు అదే పాట ద్వారా. అలా ఎలా సాధ్యం? అది ఆ పాటలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ మహానుభావులు గొప్పవాళ్ళతో మనం ఉన్నాము, మనం నిజంగా అదృష్టవంతులం. నాకు రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ప్రశ్నలు మాత్రమే ఉంటాయి ప్రపంచంలో. చాలా వాటికి క్వశ్చన్సే ఉంటాయి. ఇలా ఎందుకు, ఇది కాదు కదా, ఇలా ఏమిటి, అలా ఏమిటి, కానీ సమాధానాలు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ పాటలో ప్రశ్న ఉంది, సమాధానము ఉంది. అది నాకు చాలా నచ్చినటువంటి అంశం. కానీ మనసు కలిచివేసే విషయం ఏంటి అంటే, మల్లె పువ్వు లాంటి బాలల తెల్ల కాగితం వంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్షించు అని పదే 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 చెప్తున్నా కూడా సమాజం ఏమీ మారటం లేదు. మనం రోజుకి ఎన్నో 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 వింటూనే ఉన్నాం ఇటువంటివి. సో నాకు సునీత కృష్ణన్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. వారు చేసేటటువంటి సేవ ప్రపంచంలో నాకు తెలిసి వేరెవరు చెయ్యరు. నోబెల్ ప్రైజ్ లాంటివి వస్తే ఆవిడికి రావాలి. అలాంటి బాలల నిజంగా ఎంత 7,500 మందో 7,000+ గర్ల్స్
ఆవిడ రక్షిస్తున్నారు. మారకుండా రక్ష కలిగించు అని రాశారు కదా చంద్రబోస్ గారు. సునీతా కృష్ణన్ పేరు రాయాలి అక్కడ. సో ఇటువంటివి జరగకూడదు, ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. బట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. ఇది వెళ్తూ ఉంటే ఈ డిస్కషన్ ఎటో పోతుంది. కానీ అవేవి లేని సమాజాన్ని మనం కూడా బతికున్నప్పుడు చూసే రోజు రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అద్భుతమైన పాట పాడావు, థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతంగా పాడావు, చాలా కాన్ఫిడెంట్గా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అంతే, ఏం చెప్తావు. సూపర్ సింగింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రిపబ్లిక్ డే స్పెషల్ మండే ఎపిసోడ్ కంప్లీట్ అవుతున్నది. మళ్ళీ రేపు మరికొన్ని దేశభక్తి గీతాలతో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.